వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సింహాచల దేవస్థానంలో పాలకవర్గ నియామకంపై అయితే మాత్రం ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దేవస్థానానికి సంబంధించినంత వరకు రాజకీయ ప్రమేయంతో ట్రస్ట్ బోర్డుల నియామకం సమంజసం కాదు. దేవుడికి సేవ చేసేటటువంటి వాళ్ళనే ట్రస్ట్ బోర్డులో నియమించాల్సింది పోయి కేవలం ఎవరైతే రాజకీయ ప్రయోజనాల కోసం నియమిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా మనతో మాట్లాడేందుకు ధార్మిక సంఘాలు ఉన్నా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే దేవస్థానానికి సంబంధించి చైర్మన్ తో పాటుగా ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియామకం జరిగింది, అది రాజకీయంతో కూడినటువంటి నియామకం అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కదా. అసలు రాజకీయానికి ఆధ్యాత్మికానికి జోడించడం ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు బాగున్నాయి అంటారు? అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడుతున్నాను, ధార్మిక సెల్ నుంచి. ఈ రోజున ఏదైతే మన సాక్షాత్తు స్వయంభూ దేవాలయ స్వామివారి యొక్క దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు నియామకం ఏదైతే ఉందో, చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒక సామెత చెప్పేది. రాజుగారి తాలూకా రాజ్యంలో ఒక పెద్ద ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు వచ్చినప్పుడు అందరూ కూడా ఏనుగు పిత్తుతుంది అంటే అందరూ కూడా ఆలోచించి, అమ్మ అంత పెద్ద ఏనుగు కదా ఎలా పిత్తుతుందా అని చెప్పేసి చూడాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ పిత్తుని విందాము అని చెప్పేసి చూద్దామా కనీసం కనబడతాదేమో అని చెప్పి ఆ ప్రజలందరూ రాజ్యంలో ఉంటారు. ఇలా చూస్తే ఏనుగు కూడా సామాన్యమైనటువంటి మనుషులు మానవులు ఎలాగైతే పిత్తుతారో అలాగే పిత్తేస్తుంది. సో ఇలాగే చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ వేస్తుంది అంటే ప్రజలందరూ కూడా మాలాంటి హిందువులు భక్తులు అందరూ కూడా అమ్మో ట్రస్ట్ బోర్డు వేస్తుంది టీడీపీ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనగానే అందులో చక్కటి విద్వాంసులు ఉంటారు, చక్కటి యొక్క సంఘ సేవకులు ఉంటారు, చక్కటి ప్రణాళికన హిందూ ధర్మాన్ని సాంప్రదాయాన్ని సంస్కృతిని కాపాడే వాళ్ళు ఉంటారు అని చెప్పి మేము కూడా మా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా మేము అందరం చాలా ఆనందించి ఎప్పుడు అన్ని ట్రస్ట్ బోర్డులు కూడా వివరించేస్తారు అంటే ఇంత లేట్ అయిందంటే సింహాచలంలో ఇంకా ఎంతో మంది గొప్ప వ్యక్తులు వస్తారు. ఆ ట్రస్ట్ బోర్డులో గొప్ప వ్యక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క దేవస్థానాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మేము అందరం కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉంటే తుస్సుమని చెప్పి చూపించారు. అది మరి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు అనేది మరి అశోక్ గజపతిరాజు గారికి తెలుసో లేదా స్థానిక ఎమ్మెల్యేలకి తెలుసో లేదా కొంతమంది మాత్రమే వాళ్ళ యొక్క అనురంగానికి మాత్రమే ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ని వేసుకున్నారు. ఎవడని వింటే నవ్వుతాడు. స్వామివారి దేవాలయం చూడకపోతే విశాఖపట్నంలో అనపర్తి అట, టెక్కలట, నర్సీపట్నం అట, పాడేరట, ఇది దేనికి సార్? ఉత్సవ విగ్రహాల వీళ్ళందరూ అంటే ఏమైనా కార్యక్రమాలు అయితే వీళ్ళని పిలిపించి చూపించి మేము ట్రస్ట్ బోర్డు మెంబర్లని పాప వాళ్ళ మెల్లో పిల్లికి మెల్లో గంట వేసినట్టు వాళ్ళకి మెల్లో గంట వేసి వాళ్ళు మేము ట్రస్ట్ బోర్డు అని చెప్పుకోవడానికి మీరు ఈ పదవులు ఇచ్చారు. వాళ్ళకి నవ్వుతున్నారు సార్. ఏంటి సార్ ఇది? ఇక్కడ ఉన్న వాళ్ళని వెయ్యాలా, సామాజిక సంఘ సేవకులను వెయ్యాలా, హిందూ ధర్మాన్ని సాంప్రదాయాలను తెలిసిన వాళ్ళటువంటి వాళ్ళని వెయ్యాలా, అలాగే కొంత హిందూ ధార్మిక కార్యక్రమాలని చేసేటువంటి వాళ్ళని వెయ్యాలా, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వేసే. మీకు ఇంకో విషయం చెప్తాను, ఆశ్చర్యకర విషయం. ఆఖరికి మా భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రానికి వెళ్ళిన పేరు ఒకటి, అనౌన్స్మెంట్ పేరు ఒకటి వచ్చింది. అది తీరా మేమందరం కలిసి అడిగాము, ఏంటి అన్నా ఏంటి ఎవరు అసలు ఎప్పుడూ లేదు, అసలు ఆ మనిషి ఒక కార్యకర్త లేదా ఒక నాయకుడు అసలు ఏంటో కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే తీరా తెలిసింది ఏంటంటే కొంత టీడీపీకి సంబంధించిన అనురంగం ఉంది అని చెప్పేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పంచేటువంటి పేరేంటి? వేదుల దక్షిణామూర్తి గారు అనే పేరు వెళ్ళింది. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు పరిషత్ నుంచో లేదంటే ఎవరో పేర్లు పంపించారని చెప్పి మాకైతే తెలిసింది. నేనైతే రాష్ట్ర అధ్యక్షులను కానీ స్థానిక మా యొక్క నగర అధ్యక్షులు కానీ అడిగితే లేదు మేము వేదుల దక్షిణామూర్తి గారు మన భారతీయ జనతా పార్టీ నుంచి పంపించామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ పేరేంటో సార్ వాస్తవం చెప్తున్నా, ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొలేదు. దేవస్థానం అసలు స్వామి వారి యొక్క దేవాలయాలకు సంబంధించిన ప్రఖ్యాతి ఏంటో తెలీదు. అసలు సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యు నమామి అని చెప్పేటువంటి ఆ మంత్రోచ్చారణ కూడా రానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి కమిటీ వీళ్ళ సాక్షాత్తు స్వామి వారి యొక్క దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టని ప్రఖ్యాతిని వీళ్ళు కాపాడుతారా? నవ్వుతున్నారు సార్. మీకు తెలిసి వేశారా లేదా కావాలని చెప్పేసి ఈ యొక్క విశాఖపట్నంలో ఈ యొక్క సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములు అన్యక్రాంతం చేయడము, ఒక పక్కన గూగుల్ సెంటర్ అనే పేరుతోటి స్వామివారి యొక్క ఈ యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు అన్యక్రాంతం చేస్తూ ఆ కొండని తొలిచేయడము, మీరు ఏది పడితే అది చెప్పి తల వంచుకొని కూర్చేటువంటి వాళ్ళు కేవలం సంతకాలు మాత్రమే, వాళ్ళ పూర్తి పేరు తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే మీరు పెట్టుకున్నారా? ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని మీరు ఒక్కసారి ఆలోచించాలా. మీరు అభివృద్ధి అభివృద్ధి వందల వేల కోట్లు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఇస్తుంది అంటే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ప్రజల పాలన కరెక్ట్ గా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతారు అని చెప్పేసి ఒక ఆలోచనతో మాత్రమే మీకు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో సపోర్ట్ చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలా. మేము ప్రజల కోసం అని చెప్పేసి మాలాంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు, సీనియర్ నాయకులు కూడా మీరు కూర్చోంటే కూర్చుంటున్నారు, నుంచోంటే నుంచుంటారు. మీరు చేసేటువంటి కొన్ని చర్యలు మా యొక్క భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకులకు నచ్చకపోయినా కూడా అధిష్టానానికి గౌరవం ఇచ్చి నోరు మూసుకుని కూర్చుంటారు. ఓ పక్కన గోవుల తాలూకు సమస్యలు అన్యక్రాంతం చేసేసి గోశాలలో 1,48,000 సంబంధించిన గోమాంసం దొరికితే దాని గురించి మీరు మాట్లాడలే. గోవులు అక్రమంగా రవాణా అవుతుంటే సింహాచలం దేవస్థానం దాని గురించి మాట్లాడట్లే. ఇక్కడ సరైనటువంటి కార్యనిర్వహణ అధికారి ఉంటే మీరు ఏమీ మాట్లాడట్లే. ఇప్పుడు గూగుల్ సెంటర్ పేరుతో సింహాచలం సాక్షాత్ కొండలు తోచేస్తారు. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా తుస్సుమనిపించారు. అంటే ఇది దేనికోసం? ఇదేనా మీ యొక్క పాలనలో మా యొక్క హిందువులకు ఉండేటువంటి రక్షణ? మిమ్మల్ని మేము నమ్మాము. మీ యొక్క పాలనలో రాష్ట్ర ప్రభుత్వంలో హిందువులకు కనీసం ఒక మనుగడ ఉంటుంది, సాక్షాత్ యొక్క దేవస్థానం భూములు చక్కగా ఉంటాయి, ప్రఖ్యాత కలుగుతాయి, ఈ యొక్క స్వయంభూ దేవాలయాలకి మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మితే ట్రస్ట్ బోర్డు అనే పేరుతోటి ఎవరెవరినో తెలియదు, స్థానిక ఎమ్మెల్యేలకి తెలియదట, స్థానిక మంత్రులకి తెలియదట, వాళ్ళు కనీసం పార్టీకి నా పార్టీ వదిలేండి, భారతీయ జనతా పార్టీ పక్కన పెడతాం, మీ టీడీపీ యొక్క ఎమ్మెల్యేని మనస్సాక్షితో అడగమని చెప్పండి మీకు దమ్ముంటే. కనీసం ఆ ఎమ్మెల్యేలకైనా వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీ ఆఫీసుల్లో కనిపించారా? ఈ యొక్క ఎలక్షన్ లో కనీసం తిరిగారా? కనీసం మీ పార్టీ కండువాళ్ళు వేసుకుని తిరిగారా లేదా అనేది మీ స్థానిక ఎమ్మెల్యేలను సరే అడిగి ప్రశ్నించుకోండి. అంటే ఎవరు దీంట్లో గేమ్ ఆడారు, ఆట ఎవరు ఆడారు, పాట ఎవరు పాడారు, ఇది ఏదో జరిగింది. ఈ రోజున ఏదైతే సాక్షాత్తు స్వామివారి యొక్క దేవస్థానం మందిర ట్రస్ట్ బోర్డు నియామకం ఉందో ఇది అంతా కూడా తూతూ మంత్రంగా కేవలం వాళ్ళకి నచ్చినట్టు విధంగా, కానీ ఎవరు ఆడించారు గేమ్ అనేది మాకు అర్థమవుతుంది. ఇది సాక్షాత్తు దీని మీద చంద్రబాబు నాయుడు మరొకసారి పరిగణలోకి తీసుకోవాలా. జీవో రిలీజ్ చేశారు, ఇది దాన్ని ఏం చేయలేం. ఇంకా ఇప్పుడైనా సరే కూడా ట్రస్ట్ బోర్డు కనుక వేరే కనుక సరైనటువంటి ప్రవర్తనలో వాళ్ళ యొక్క ప్రవర్తన లేకపోయినా మా స్వామివారి దేవస్థానానికి అప్రతిష్ట పాలు చేసే విధంగా కనుక ప్రవర్తించినా ఎవరిని కూడా ఊరుకోను అని చెప్పేసరి మేము కొంత తెలియజేస్తున్నాం. ట్రస్ట్ బోర్డుకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే నియామకం జరిగిందో సభ్యులు ఉన్నారో సభ్యులు కూడా ఏదైతే కొన్ని పార్టీల పేర్లు వచ్చినటువంటి నేపథ్యం, కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం పైన ఇప్పటికే అన్ని పార్టీలు అసంతృప్తి ఉంది. మీ పార్టీలు కూడా అసంతృప్తి కొనసాగుతుంది. ఫస్ట్ అసంతృప్తి మొదలైందా మా పార్టీలో, భారతీయ జనతా పార్టీలోనే అసంతృప్తి. కె విజయశంకర్ ఫణీంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో-కన్వీనర్ అనేవాడు ఏందయ్యా ఈ ట్రస్ట్ బోర్డు అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు నేనే అడిగా. లేదు నేను మనం సరైనటువంటి పేరునే పంపించాము, మరి నాకు ఎలా మారిందో అని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా చెప్పారు. నేను అబద్ధం ఆడలేదు, స్వామివారి దగ్గరే ఉంచున్నాను. ఇక్కడ నేను అబద్ధం ఆడకూడదు, ఎందుకంటే దేవుడికి సంబంధించింది, దేవాలయాలకు సంబంధించింది, నేను నమ్ముకునేటువంటి నరసింహ స్వామి వారికి సంబంధించింది కాబట్టి నాకు హిందూ ధర్మం ఇంపార్టెంట్. మా పార్టీలో ఒకటి సిద్ధాంతం ఉంది, వ్యక్తులు కాదు మనకి ఇంపార్టెంట్, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్, నా యొక్క దేశం ఇంపార్టెంట్ అని చెప్పేసి మా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని అణువణువున మేము ఉంచుకున్నాం. కాబట్టి ఈ రోజున మేము వ్యక్తుల కోసం అని చెప్పి భయపడి నేను చెప్పట్లే. రాష్ట్ర అధ్యక్షులకి క్లారిటీగా మేము అడిగినటువంటి ప్రశ్నకి వేదుల దక్షిణామూర్తి గారు అనే పేరు పార్టీ తరఫు నుంచి పంపించామని చెప్పారు, కానీ వచ్చినటువంటి పేరు వేరే పేరు. అప్పటికప్పుడు మళ్ళీ మేమందరం కలిసి కొంతమంది సీనియర్ నాయకులు ప్రశ్నించగా ఏదైతే పేరు పంపించారో అప్పటికప్పుడు ఆ పేరు పంపించి మళ్ళీ స్పెషల్ ఇన్వైటీ అని చెప్పేసి కొంతమందిని చేర్చడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇది? ఆలోచించండి సార్, చేసే పనుల మీద ప్రజలకి నమ్మకం పోతుంది. మీరు చేస్తున్నది హిందువుల మనోభావాల సాంప్రదాయాల సంస్థలు దెబ్బతీస్తున్నారు, అది ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ అనేది పై స్థాయిలో అధిష్టానం ఊరుకుంటుందేమో కానీ ప్రతి ఒక్క కార్యకర్తలో నరాల్లో కూడా మాలో హిందుత్వం, దేశం, సాంప్రదాయం, సంస్కృతి, హిందువుల మనోభావాలని అర్థం చేసినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. అధిష్టానం ఊరుకున్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళ యొక్క తప్పని పరిస్థితుల్లో ఊరుకున్నా కూడా మాలాంటి కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు. ఇది మీ ముఖంగా మేము చెప్తున్నాం. ధార్మిక సెల్కి సంబంధించి మరింత మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, ట్రస్ట్ బోర్డు నియామకం, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎలా అనిపిస్తా ఉంది? ట్రస్ట్ బోర్డులో ఉండేటటువంటి సభ్యులు హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉన్నారంటారా? ఒక చైర్మన్ మినహాయించండి, 16 మంది సభ్యులకు సంబంధించినంత వరకు. వారికి నమస్కారం. ముందుగా
నా పేరు పూడిపల్లి శర్మ, విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత సురక్షా ప్రముఖ. గత కొంతకాలంగా చూస్తున్నాం మేము, ఈ దేవాలయానికి వచ్చేటువంటి ఈవోలు సరైనటువంటి ఈవోలు కాదు. దేవుడు భక్తి లేదు. అసలు దేవుడు ఆలయ నిర్వహణ ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో అడ్మినిస్ట్రేషన్ గురించి అక్కడ సీట్లో కూర్చుంటున్నారు. ఒక్కటి ఆలోచించుకోవాలి, ఇక్కడికి వచ్చిన కార్యనిర్వహణ అధికారులు కానీ, లేదా అంటే ఎస్డిసిలని చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు కానీ, దేవుడు ఉండిలో సామాన్య భక్తుడు రూపాయి ఉండిలో వేస్తే ఆ రూపాయిలోంచి వీళ్ళ ఖర్చులు జమలు అన్నీ ఉన్నాయి అని. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎండోమెంట్ ద్వారా బోల్డ్ అంత ఆదాయం వస్తుంది. మాకు గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ దేవాలయాలకు రూపాయి ఫండ్ ఇవ్వడం లేదండి. ఇక్కడ నుంచి పట్టుకెళ్తున్నారు డబ్బులు. అటువంటి దేవాలయాన్ని కనీసం ట్రస్ట్ బోర్డు మెంబర్లు పాలన కోసం కమిటీ, పాలకవర్గ కమిటీ కరెక్ట్ గా వెయ్యాలి అనేటువంటి యోచన గత ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఉండాలి. అది లేదు. బీజేపీ అనే పేరు పెట్టుకున్నాడు ఆ కార్యకర్త, పెట్టారు, కార్యకర్తకి ఇచ్చారు ట్రస్ట్ బోర్డు మెంబర్. అది బీజేపీ కార్యకర్త ఆయన. బీజేపీ కానీ, సంఘ పరివార్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, లేదా ఆర్ఎస్ఎస్ లో కానీ ఉన్నాడా? గగ్గోలు పెడితే స్పెషల్ ఇన్వైటీ కింద ఒక బీజేపీ ఒక సీనియర్ కార్యకర్తకి ఇచ్చారు. ఎందుకు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఇవ్వలేకపోతున్నారు? ముందర ఏం చేశారు? గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఒక ఆర్డీఓని తీసుకొని వచ్చి ఇక్కడ కార్యనిర్వహణ అధికారిగా వేస్తే సగం తగలెట్టి వెళ్ళారు దేవాలయాన్ని. ఆ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళీ ఎండోమెంట్ కి డెప్యుటేషన్ మీద వచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఆయన కూడా తగలెట్టబోతున్నారు. ఎంచేతానంటే ఇక్కడ 160 ఎకరాలు అయితేనేమి, మిగతా వీటి గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలి. రాజకీయ ప్రత్యామ్నాయం ఎక్కడ రాజకీయంలో పనికిరాడు, ఎక్కడ నిల్చోలేడు, ఎక్కడ ఓట్లు వేస్తే గెలవలేరు. అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ప్రత్యామ్నాయంగా మా కోసం ఏదో క్యాన్వస్ చేశారు గనక మీకు హిందూ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇస్తాం, ఇక్కడ దోచుకోండి చేతికొచ్చింది అని చెప్పి వెయ్యడమే ఈ ప్రభుత్వాల తాలూకా లక్ష్యం అండి. కేవలం ఇక్కడ ఎప్పుడూ కూడా దేవుడి దగ్గరికి రానటువంటి వ్యక్తి, ఎప్పుడూ కూడా దేవుడికి నమస్కారం పెట్టుకోలేనటువంటి వ్యక్తి, దేవుడి మీద నమ్మకం ఉందో లేదో తెలియనటువంటి వ్యక్తుల్ని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేసి ఈ రోజు మహా గొప్ప కమిటీని వేసాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తే నమ్మేటువంటి పరిస్థితిలో విశ్వ హిందూ పరిషత్ లేదు. ఎప్పుడైనా ఈవో గారి ట్రస్ట్ బోర్డు నిర్ణయం అవుతున్నప్పుడు కానీ ఎవరెవరు ఉన్నారు, మీరు ఎవరైనా చేస్తారా అని కానీ ఈవో నుంచే వెళ్ళాలి. ఇవన్నీ అప్లికేషన్లు ఇక్కడ పెట్టాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. మరి ఈవో గారు ఎప్పుడైనా ధార్మిక సంఘాలను అడిగారేమో అడగండి, ఏ ఈవో అయినానో. అసలు విశ్వ హిందూ పరిషత్ ఉన్నదన్న ఒకటి ఏమైనా వాళ్ళకి జ్ఞాపకం ఉన్నదేమో అడగండి. దేవాలయానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం భక్తులు రావాలి. వాలంటీర్ వ్యవస్థ కూడా ఆ పద్ధతి ప్రకారం